అందరికీ నమస్కారం. నేను మీ ముంజానిల్. ఈరోజు మా ముదిమాణిక్యం గ్రామంలోని ఒక విశిష్టత కలిగిన టెంపుల్ దగ్గరికి వచ్చినాం. సో ఇప్పుడైతే చూశారు కదా, అక్కడి ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుండి ఇక్కడి వరకైతే కరెంటు పోల్ వేయడం జరిగింది. అసలు ఎవరు వేశారు ఏంటి, దీనికి ఇక్కడి వరకు కరెంట్ ఎలా వచ్చింది అనేది మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో రండి. హాయ్ మామ. బాగున్నా మామ. ఇంతకుముందు వచ్చిన ఏం సంగతులు, ఏం చేస్తున్నావు, అసలు ఏం జరగబోతుంది మామ? ఇక మీకు తెలియదు, కొంచెం ముందుకురా. నేను ఐసిఐసి బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేసిన. అవునవును. హోమ్ లోన్ డిపార్ట్మెంట్లో బ్రాంచ్ మేనేజర్గా ఉప్పల్ బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్గా చేసినాం. చేసి కొంచెం బిజినెస్ చిన్న బిజినెస్ చేసినాం. చిన్న బిజినెస్లు చేసుకుంటూ నేను ఒకరోజు టెంపుల్కి వద్దామని ఇక్కడికి వచ్చినాం. ఏది మన టెంపుల్కి? ఎప్పుడో అని అడగడానికి వాటర్ తెచ్చుకుందామని మర్చిపోయి వచ్చినాం. ఓకే. వచ్చినాక ఇక నాకు ఒక ఐడియా వచ్చింది. వాటర్ కోసం మళ్ళీ ఇంటి దగ్గరకు పోయి వచ్చిన తర్వాత అరే మేము కొంచెం మంచిగానే ఉన్నాం కదా, బెటర్గానే మేము ఒక అప్పల్లా ఇప్పుడు లేని సిచ్యువేషన్లో లేం కదా, ఇక్కడ వాటర్ సౌకర్యం కావాలని ఉద్దేశంతో మా కుటుంబ సభ్యురాలు నేను ఒక బోర్ వేయాలి ఇక్కడ, మీరు వెలిసేటిలే కదా అంటే నా మాట మీద ఆమె ఇక్కడ బోర్ వేయడం జరిగింది 5 సంవత్సరాల కింద. వేసిన తర్వాత ఇక్కడ ఎంతో మంది వచ్చిరు పోయి, మనకు అవసరం లేదు కానీ ఎవరు కరెంట్ అనేది ఇక్కడ అందుబాటులో లేదు. లేకపోయినాక చాలా సార్లు నేను డీడీ కట్టిన 5 లక్షలు 6 లక్షలు 8 లక్షలు. ఇక మనం అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు, చేయలేదు. కుటుంబ సభ్యురాలు ఆమె డాక్టరు, కొంచెం వెల్ సెటిల్. మా అక్కయ్యనే అడిగిన, అక్కయ్య నేను ఇట్లా మనం బోర్ వేస్తే మంచిగా ఉంటుందంటే ఆమె ఒకటి అనుకున్నది, నేను డాక్టర్ని పెళ్లి చేసుకుంటే ఆమె బీఫార్మసీ చేసింది, నాకు బీఫార్మసీ సంబంధాలు అక్కర్లేదు, నాకు డాక్టర్ సంబంధం వచ్చింది అనుకో నేను ఖచ్చితంగా నేను బోర్ వేయిస్తా అని చెప్పింది. ఆమె అనుకున్నట్టు ఆమె డాక్టర్ సంబంధం వచ్చింది, ఆమె అనుకున్నవి అన్నీ జరిగినాయి. ఆమె అక్కడ బోర్ వేయించింది 5 సంవత్సరాల క్రితం వేయించింది. కానీ ఇది ఊరి చివరన ఉంటుంది దేవాలయము, ఎక్కడ కరెంటు సౌకర్యం లేదు ఇక్కడికి. 5 సంవత్సరాల నుంచి మేము కరెంటు వాళ్ళను, రాజకీయ నాయకులను, ఎవరెవరినో పెద్దోళ్ళని అడిగినా కూడా ఎవరు పట్టించుకోపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక స్కీమ్ పెట్టిందని తెలిసింది. ఏంటిది, మన 10,000 కడితే గుళ్ళకు, మసీదులకు, స్కూళ్ళకు అన్నిటికీ పెడతామని పెట్టింది. కానీ ఈ మిగిలిన ఖర్చులన్నీ మనమే ఓన్గా పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతిదీ ఆ కంబాలకు కంకర వేయడము, సిమెంట్ బస్తాలు, పనులకు డబ్బులు అన్నీ మనం ఓన్గా వేయించుకోవాలి. ఎన్నైనా భారీ ఎత్తునే అయినాయి. మనం డీడీ కట్టినాం అన్నట్టే కానీ ఈ పనులు చేయడానికి భారీ ఎత్తుగా డబ్బులు ఖర్చు అయినాయి. నేను జాబ్ చేస్తే ఈ పనులు చేయలేనని జాబ్ రిజైన్ చేసి వచ్చిన. ఫస్ట్ మా ఊరు ఇంపార్టెంట్, ఈ అమ్మవారు ఇంపార్టెంట్. ఇక్కడ ఎట్లా అంటే ఏది మొక్కుకున్నా ఖచ్చితంగా ఇస్తుంది, నాకు తెలుసు. ఎగ్జాంపుల్ మా కుటుంబమే, ఇంకా వేరే ఎవరు అక్కర్లేదు. మేము ఏమనుకున్నా మేము 0 నుంచి స్టార్ట్ అయితే PR% దాకా మమ్మల్ని ఆమె తీసుకుపోయింది. అందుకని నాకు జాబ్ అక్కర్లేదని జాబ్ వదిలేసి మార్చిలో స్టార్ట్ చేసిన వర్క్. దగ్గర నడుచుకుంటూ వచ్చి మెల్లగా ఈ పోళ్ళు స్తంభాలు జరుగుతున్నప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ పైనకి పాపం ఒక ముసలాం వచ్చింది, ఎక్కడానికి ఇబ్బంది పడుతుంది, నడవడానికి ఇబ్బంది. ఆమె కొంచెం హ్యాండిక్యాప్డ్ ఉన్నది. ఆమెను చూసినాక ఒకటి ఏమనిపించింది అంటే, అరే పనులు చేస్తున్నాం కదా, పనుల పని పైన కూడా బండి మీద ఎవరినన్నా ఇప్పుడు నేను ఆమె ఎత్తుకొని పోలేను, బండి మీద అయితే తీసుకుపోయి అక్కడ గుడికాడ దింపగలుగుతా అనే ఉద్దేశం వచ్చి నాతో పాటు పాపం బొట్టు సంపత్ అనే వ్యక్తి ఇంకొక అతను వచ్చిండు. ఆయన నాకు బాగా అవుతాడు, బామరిది, మనం ఏదైనా ఇద్దాం దేవుని కోసము, నేను ఉంటా, మన ఇద్దరం చేద్దామని ఆయనే యాడ్ అయ్యి కథం. ఇక మేము ఇద్దరము ఆయనది కాంప్రెషర్ పెట్టించినాము. ఇంకొక మంచి అమ్మవారి మహిమ చెప్తా వినురి. కాంప్రెషర్ పెట్టినప్పుడు ఈ పోల్ వేస్తే కరెంట్ వాళ్ళు ఒకటే చెప్పి, పోల్ ఖరాబ్ అయితే మేము కరెంట్ వేయం ఇక అన్నారు. ఇదంతా మీకు తెలుసు మొత్తము ఇట్లా సొరంగం లాగా కిందికి అంతా ఉండేది. అక్కడ కాంప్రెషర్ పెడితే ఒకటే కోరుకున్న, అమ్మ నువ్వు ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఆ పక్కకు పడేయి, అన్నీ పడేస్తే పని చేస్తాం, లేకుంటే చేయమన్నా అనుకున్న తర్వాత కాంప్రెషర్ పెట్టి మేము అక్కడికి పోతే ఎంత మహిమ అంటే ఈ అమ్మవారిది. మొత్తము కాంప్రెషర్ పెట్టగానే ఈ లోయల మొత్తం నింపింది, మొత్తం ఇట్లా పేర్చినట్టు రోడ్ తయారు చేసింది. మీకు చూపిస్తారండి. ఫస్ట్ మేము రోడ్డు అట్లా చేద్దాం అనుకున్నాం.
ఆ దారి నుంచి వెళ్ళి వేద్దామని డిసైడ్ అయినాం అట్లా. ఇది వేసిందే అందుకు ఇది మొత్తం అట్లా అక్కడ నుంచి వెళ్ళి చేసిన తర్వాత ఇది మొత్తం ఇట్లా ఇటు ర్యాంప్ వేసి ర్యాంప్ వేసినాం అనుకున్నారు అట్లా అనుకున్నాము. ఓకే. అనుకున్న తర్వాత ఆమెకు అది నచ్చలే, ఆమె దారి మనకు ఇట్లా మంచిగా వస్తుందని ఈ బండలు అదంతా అందులో మంచి ఇట్లా కింద దాకా పేర్చినట్టు పడ్డది. ఓకే. ₹1 ఖర్చు లేకుండా. ఇక అది క్లోజ్ చేసి ఇదే కంటిన్యూ చేసినాము. మళ్ళీ పోయిన తర్వాత ఆ రోజు నైట్ ఏమైంది తెలుసా మామ, నేను పని చేస్తుంటుంటే నాకు కళలో ఒక దేవుడు కళలో ఊక కనిపించడు పెట్టిండు నైట్. నేను పడిపోయి ఉన్నా, నన్ను నిల్చోబెట్టు అని వచ్చింది 2 రోజులు. వచ్చిన తర్వాత అసలు ఏంటిది అని నేను గుడి చుట్టూ తిరుక్కుంటా చేరినాం. ఏంది 2 రోజులు పని బంద్ చేసినాం. ఇక బంద్ చేసినాము. ఏంటిది అని పోతుంటే పైనకు పోయిన తర్వాత ఒక దగ్గర నాకు నాగదేవత విగ్రహం దొరికింది, ఒకటి వీరభద్రుని విగ్రహం దొరికింది. ఇది కాలభైరవుడు. నాకు కళలా ఊకే కాలభైరవుని అంటే నాకు ఐడియా ఈ విగ్రహమే అక్కడ వెనకాల పడిపోయి ఉన్నది. అంత రాజుల చరిత్ర ఎప్పుడో ఉన్నట్టుంది మామ. అయితే ఈ విగ్రహాన్ని ఎట్లా తేవాలి, వెనకాలనే అక్కడనే పెడితే ఎవ్వరు ఈ విగ్రహాన్ని వెనకాలని అక్కడనే పెట్టచ్చు, గుట్ట వెనకాలని పెట్టచ్చు, కానీ పెడితే ఎవ్వరు పూజ చేయరు. అంతేగా మామ, ముందున్న దేవునికి మొక్కిపోతాం కానీ ఓపిక ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరికి అంత టైం లేదు, అందరు బిజీ లైఫ్, ఇక వాళ్ళు వెనకకు పోయి పూజ చేయరు అని నుంచి జేసీబీని మాట్లాడి మెల్లగా ఆయన కొబ్బరికాయ కొట్టి, స్వామి నువ్వు నా కలర్ కనిపించినావు కదా, ఏ ఆటంకం లేకుండా రా అని అనుకోని మనసులో మెల్లమెల్లగా తీసుకొచ్చి ఎప్పుడు 6 గంటలకు స్టార్ట్ చేస్తే 9-10 అయింది నైటు. దేవుడు మంచిగా ఇక్కడ నిల్చున్నాడు. నిల్చున్న తర్వాత ఇక ఈయనకు మేము ఇక పూజలు చేసినాం. ఇక చేసిన తర్వాత మళ్ళా కొంచెం ఇది ఎక్కడ దొరికింది, వెనకాల మొత్తం అటు వెనకాల ఇంకా ఈ ఊరు చరిత్ర బాగుంది. అటు వెనకాల గుడిబండ అనేది ఉన్నది, అన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకోక ఏం చేయక మొత్తం అన్ని అయిపోయింది. ఇక మీరు ఇంకా గుడి చూస్తున్నారు. అందుకంతా మేము ఎంత కష్టపడ్డామంటే నేను ఇక చెప్పరా, వాటర్ తాగని రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ మామ. మేము వాటర్ తాగకుండా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే లేక కాదు, ఆ టైం అట్లాంటిది. పని కావాలి చూడు మామ, ఇదంతా ఇట్లా బొర్రే, ఇదంతా బొర్రకేలాగా ఇటు అంతా ఇట్లా లోయలాగుండేది మొత్తం. ఈ బండ వేలితే మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆమె మహిమతోని పడ్డది మొత్తము. ఇక పడ్డ తర్వాత మామ ఇక ఇక్కడ దాకా పని చేసి స్టాప్ చేసినామా. అటు వెనకాల ఆ నాగదేవత విగ్రహాలు మీకు చూపిస్తా. ఇది కంప్లీట్ గా ఇక్కడ దాకా వరకు రోడ్ అయింది. ఇప్పుడు మనకు పవర్ అయింది, వాటర్ ఫెసిలిటీ అయింది, 3 అయిపోయినాయి. కానీ అమ్మవారికి గుడి ఇష్టం ఉండదు. సరే గుడి కడదా అని ఇన్ని పనులు చేసినాం కదా, ఒక పెంకు గుడి అనేది ఇష్టం లేదంట. కళలా నేను కడతా అని మొక్కుకొని పోయినా, నైట్ కనిపించి నాకు గుడి వద్దు అని చెప్పింది అమ్మవారు. అయిన తర్వాత ఇక మేము ఇక సరే ఈ పనులు అయితే చేద్దామని అందరికీ, పోషమ్మ అంటే ప్రతి ఒక్కరికి ఇంటి దేవత, గ్రామ దేవత. ఏ పని చేసినా కూడా ఫస్ట్ పెళ్ళిళ్ళైనా బోనాలైనా ఏమన్నా పండుగలైనా ఫస్ట్ రావాల్సింది పోషమ్మ టెంపుల్కి. అందుకనే కొంచెం ఇక్కడ డెవలప్ చేయాలి అని ఇక సంకల్పంతో మెల్లమెల్లగా వచ్చినాము. అమ్మవారి కృపతోని ఒక్కొక్కటి అవుతుంది. అక్కడనే ఇక నాగదేవతలు మామ. ఇదంతా పురాతనమైన గుడి. మనం ఇక్కడికి ఎందుకు వస్తాం మామ, అక్కడికి వచ్చేది అందరూ వాటిని కొబ్బరికాయ కొట్టుకునేది, అటే పోయేది. ఇక్కడనే ఇదిగోండి, ఇవన్నీ నాగదేవతలు. ఇదొక విగ్రహము, ఇదొక నాగదేవత విగ్రహము. ఇది నాగదేవత విగ్రహం పాడు చూడండి తోక. అది అక్కడ పుట్ట దగ్గర దొరికింది. ఇది పుట్ట దగ్గర. ఈయనే వీరభద్ర స్వామి. ఇవన్నీ ఎవరో ఇవన్నీ నాకు తెలిసి ఎప్పుడో ధ్వంసం చేసిర్రు మామ. ఆ వీరభద్రుడు ఆయన ముఖము, ఆ వశస్సు అవన్నీ ఉన్నాయి చూడు.
ఆ, ఈ విగ్రహము నాకు అక్కడ బండలల్లా దొరికింది అటు కిందికి. ఓకే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మామ, నేను ఈ పనులు చేస్తున్నప్పుడు నాకు ఆ విగ్రహము నాగదేవత దొరికినప్పుడు నేను కాశీంపేట మానసాదేవి టెంపుల్ ఉంటారు, అమర్నాథ్ అయ్య గారు అని ఉంటారు, ఆయన నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేసిన. అయ్యగారు మరి నాకు ఒకటి నాగదేవత విగ్రహం దొరికింది ఇక్కడ, నేను దేవుని దగ్గర టెంపుల్ దగ్గర పనిచేస్తుంటా అంటే ఆయన కరెక్ట్ 6 గంటలకి ఇక్కడికి వచ్చిండు సాయంత్రం. వచ్చి నాన్న ఇది సామాన్యమైంది కాదు, పురాతనమైన ఆలయం, నవనాగ క్షేత్రం ఇది. ఇక్కడ ప్రస్తుతానికి ఎన్ని విగ్రహాలు ఉండేప్పుడు 2, 4, 6 ఉండే, ఇంకా 4 విగ్రహాలు ఇక్కడ మిస్ అయినాయి, నీకే దొరుకుతాయి చూడని చెప్పిండు. అట్లా 2 విగ్రహాలు దొరికినాయి. అక్కడ కాలభైరవుడు దొరికిండు. ఇంకొక విగ్రహం ఈ రోజే అక్కడ మన సర్పరూప దత్తాత్రేయుడు, ఆయన అయ్యగారే కన్ఫర్మ్ చేసిండు. మనకేం తెలుస్తాయి మనం చదువుకుని అది చేసిన వాళ్ళమాయి. సర్పరూప దత్తాత్రేయుడు దొరికిండు. ఇంక దీనికంటే చరిత్ర ఇంకా దీంతో పాటు అక్కడ గుడిబండ అనేది ఉన్నది గుడిబండ అని ఉన్నది, కానీ ఎవరో ధ్వంసం చేసిరా గుడి, మనకు తెలియదు చరిత్ర. కానీ అక్కడ నాకు తెలిసి శివలింగము, నరసింహస్వామి, నందీశ్వరుడు అన్నీ ఉండుంటాయి ఎక్కడనో, కానీ మనకు దాని టైం వచ్చినప్పుడు అవి వస్తాయి.